హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎలక్షన్ అనంతరం వస్తున్నటువంటి అంచనాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అంచనాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అంచనాలకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర కొన్ని లెక్కలైతే ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి రకరకాల కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, అసలు వారు చేసినటువంటి సర్వే ఏంది, ఏ విధంగా సర్వే నిర్వహించారు, వారికి ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఆఫ్టర్ లాంగ్ టైం మరలా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు అంటారా మీడియాకి? సెకండ్ ఇన్నింగ్ అని ఏం లేదు, మధ్యలో మ్యాటర్ లేదు కదా, అందుకోసం మీడియా ముందుకు రాలేదు. అంత ముందంటే ఏదో కొంచెం బిగ్ బాస్ అని అవి అని కేసులు అవి వేసాం కదా, ఈ డ్రగ్స్ మీద వాటి మీద, దానివల్ల కొంచెం ఉన్నాము. అవన్నీ పెండింగ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మ్యాటర్ లేదు. కాబట్టి రెగ్యులర్గా ఇప్పుడు మీడియాలో ప్రతిరోజు ఒకవేళ స్టూడియోలకి రావడానికి కుదరకపోయినా మీరే సొంతగా ఒక వీడియో బయట మాట్లాడైనా సరే అన్ని మీడియాలకి పంపించేటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఏదో ఒక రంగా ఏదో ఒక ఇష్యూ మీద మీడియాలో కనబడుతున్నారు. ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది, కానీ గ్యాప్ తర్వాత మరలా ఫస్ట్ మాదే అనుకుంటే కదా ఇంటర్వ్యూ. అవును, థ్యాంక్ యూ సార్. మళ్ళా మా ఛానల్ని గుర్తుపెట్టుకొని మీరు మా వరకు, మా స్టూడియో వరకు వచ్చి మొదటి ఇంటర్వ్యూ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ మాతో స్టార్ట్ చేసినందుకు ఏందంటారు? అసలు ఇప్పుడు ముందు ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కూటమి గెలుస్తుంది, 4వ తారీఖు కూటమి అధికారంలోకి వస్తుంది, 9వ తారీఖు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటిది కూటమి వైపు నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మరలా సీఎం కాబోతున్నారు, ఈసారి వైజాగ్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఉంటుంది. కామెంట్సే కాకుండా వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ స్థల ఏర్పాట్లు కావచ్చు, పరిశీలన కావచ్చు, ఆ రోజు అక్కడ కావాల్సినటువంటి వెళ్ళడానికి హోటల్స్ బుకింగ్, ట్రైన్స్, బస్సులు ఏవి దొరికితే టికెట్లు కూడా బుక్ అయిపోయిన పరిస్థితి, రకరకాల బెట్టింగ్లు, ఎవరు గెలుస్తారంటూ వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా నడుస్తుంది. అసలు మీ అంచనా ఏంది? పోలింగ్ జరిగిన సరళి చూస్తే 82 పైనే ఉంది కొంచెం సార్. అంటే ఓటర్ అవేర్నెస్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది బాగా ఉపయోగపడింది అని చెప్పేదానికి కారణం, ఓటు వచ్చి వేసేదానికి కానీ వాళ్ళు పట్టుకొని వచ్చి ఓటు వేయించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే సార్, అందరూ అనుకుంటా ఉన్నట్లు కొందరు ఏం మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఏదో సేవా సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఇతరత్ర ఏమి జరగలేదు, నిరుద్యోగ ఇది లేదు అది లేదు, యూత్ అంతా కోపంలో ఉన్నారు, అది ఇది అని చెప్తారు. ఇక్కడ జరిగిన ఎన్నిక, ఈ ఎన్నికని ప్రధానంగా చెప్పాలంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ అనేది దానివల్ల జరిగిందని చెప్పవచ్చు. వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రతిష్టంగా పనిచేసింది కాబట్టి భారతదేశానికి రేపు ఒక దిక్సూచిలాగా ఈ విధానం ఇప్పుడు ఎక్కడో ఉన్నోళ్ళని ఎక్కడో కంటెస్ట్ చేపించాడు, సంబంధం లేనోళ్ళని. అంటే నాయకుడు గొప్పగా చేసినప్పుడే ఆ రకమైన కాన్ఫిడెంట్ తనకుంటుంది. తను ప్రజల కోసమే బతకాలి. ఎవరైనా కానీ నాయకులు సొంత స్వలాభం కోసం బతకకూడదు. ఏ వర్గానికి మనం మేలు చేయగలుగుతాం, ఈ రాష్ట్రంలో ఎంతమంది పేద బడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఏ రకంగా చేయగలుగుతాం, మహిళలకి ఏ రకంగా చేయగలుగుతాం, ఈ అజెండాతో ముందుకెళ్ళిన రాజకీయ నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లో చచ్చిపోలేదు ఏ రోజు కూడా. ఇవన్నీ ఊరికినే చెప్తా ఉంటారు, కానీ అక్కడెక్కడి నుంచో వచ్చారు, అది ఏది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి 10 లక్షల మంది వరకు వచ్చారు, ఓట్లు వేసేసారు అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే 10 లక్షల మంది ఓట్లతో వచ్చారని మీరు చెప్తున్నారు కదా, ఆ 10 లక్షల్లో వైఎస్ఆర్ ఓటర్స్ లేరా?
వైఎస్ఆర్సీపీకి ఓటేసేవాళ్ళు లేరా? మీ ఉద్దేశం ప్రకారం 10 లక్షల మంది ఓట్లు వేసేసారు అని చెప్తున్నారు. కానీ ఆ వాటిలో వైఎస్ఆర్సీపీకి వేసేవాళ్ళు, అది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అంతే కదా. ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఉద్యోగస్తులు అదే విధంగా బాగా ముసలి వాళ్ళందరూ పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ముందే పోస్టల్ బ్యాలెట్ లాగా వేయడం జరిగింది కదా. ఇవన్నీ ఏం చెప్తారంటే ఇవన్నీ వన్ సైడెడ్గా పడినాయి అని చెప్తారు. కానీ వాళ్ళల్లో ఈ ఉద్యోగస్తులు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఉంటారు, ఎక్కువగా రిజర్వేషన్ల వల్ల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళుగా ఆల్రెడీ ఏంటంటే ఏదో రకంగా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా లబ్ధి అనేది జరిగి ఉంటుంది అనమాట. జరుగుంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా డివిజన్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది, కానీ వన్ సైడ్ ఓటింగ్ అయితే తప్పకుండా ఉండదు. ఇవేంటంటే ఈ ఊరికి మనం మాట్లాడుకునేదానికి గెలిచిపోతుంది అని చెప్పుకునేదానికి ఉపయోగపడుతుంది. కానీ మేము గెలుస్తున్నాము, ఇన్ని సీట్లతో గెలుస్తున్నాము అని ఎవరన్నా వచ్చి ధైర్యంగా చెప్పారా? ఎవరు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దానికంటే ఎక్కువ సెట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ కూటమికి చెందిన వాళ్ళు ఎవరు అనటం లేదు కదా. గెలుస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అమిత్ షా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఢిల్లీ నుంచి ఎన్డీఏ కూటమి ఆంధ్రాలో రూలింగ్లోకి వస్తుంది అని చెప్పాడు. ఎక్కువ పోలైన ఓట్లు వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ఆ ఎక్స్ట్రా పోలైన ఓట్లని కూడా వైసీపీకే అడ్వాంటేజ్గా ఉంటాయి అన్నమాట. ఒక రకంగా ఒక లెక్క చెప్పాలంటే, ముఖ్యంగా మీకు పాఠకులకి తెలియాల్సింది ఏంటంటే, ఎంత రాజకీయ మేధావులైతేమి ఎవరైనా కూడా ఒక విషయాన్ని అయితే గుర్తించుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. పోయినసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 151 వస్తుందని ఏ సంస్థ కూడా చెప్పలా. ఎన్నో సర్వేలు జరిపినప్పటికీ జరపలా. దాంట్లో ఒకే ఒకటి ఏంటంటే, జనసేన ఇండివిజువల్గా నిలబడిన దానికి 42 స్థానాలు టీడీపీ కోల్పోయింది. 42 స్థానాలు కోల్పోయింది అనమాట. 42 23 వేస్తే 65. మామూలు వైసీపీకి ఇచ్చిన ఎడ్జి 110. ఆల్ ఇండియా ఎవరు సర్వే చేసినా 110 ఇచ్చారు. కానీ పోయినసారి జరిగిన సంఘటన వల్ల ఆ రకంగా జరిగింది. బీజేపీ కూడా పోయినసారి సపరేట్ గా నిలబడింది. ఈసారి బీజేపీ కూడా వీళ్ళతో చేరి ఖచ్చితంగా నిలబడింది. లాస్ట్ టైము పడిన 42 కాన్స్టిట్యున్సీల్లో జనసేన వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగింది. ఆయన ఓటు శాతం అయితే ఇతరత్ర ఏదైతేమి లాస్ట్ ఎడ్జ్లో ఒక్కొక్కరు 25,000 30,000 వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మనం మేజర్గా చెప్పాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా 30,000 పైన పోలైన 20,000 నుంచి 30, 40, 50, 90 జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ 90,000 ఇక్కడ పులివెందుల్లో. అదేవిధంగా రాయలసీమలో ప్రతి ప్రాంతంలో 30,000 మెజార్టీ ఎవరికీ తగ్గల. చాలా జిల్లాల్లో 30,000 ఉంది. అది కూడా మనం ఆలోచిస్తే 79 నియోజకవర్గాల్లో 30,000 మెజార్టీ ఉంది. ఈ రోజు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా ఏమున్నా ఎంత తేడా ఉన్నప్పటికీ కూడా ఈ 79 అనేది స్టాండర్డ్ గా వైఎస్ఆర్సీపీకి కంచుకోట్లాగా ఉన్నట్టే లెక్క ప్రకారం. మీరు ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈ 79 అనేవి ఖచ్చితంగా ఉన్నట్టే. ఎందుకని చెప్పమంటారా? వైఎస్ఆర్సీపీకి మెయిన్ గా ఏంటంటే, కర్నూలు నుంచి మొదలు పెడితే ప్రకాశం జిల్లా వరకు వైఎస్ఆర్సీపీకి అమితమైన ఓట్ బ్యాంక్ అనేది అక్కడ ఉంది, ఈ ప్రాంతాల్లో ఉంది. అక్కడి నుంచి గుంటూరు, ఈ కృష్ణా జిల్లా, ఈస్ట్ వెస్ట్ అక్కడ పోయే కొద్దీ ఈ టీడీపీ ప్రభావం ఓన్లీ మూడు జిల్లాల్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఎక్కడైతే ఈ జనసేన యొక్క ప్రాబల్యం ఉందో, ఎక్కడైతే కాపులు ఖచ్చితంగా ఓటేస్తారు, ఈసారి గెలుస్తారనే ఒక నమ్మకంతో వేస్తారు. పోయినసారి కాపులు వచ్చి వైఎస్ఆర్సీపీ 47% వరకు ఓట్లు వేస్తున్నారు. ఈసారి ఆ ఓట్లు వేయకపోతే కూడా పర్సంటేజ్ వైజ్ నేను చెప్పదలిచాను, అది చెప్తాను. కాపులు వచ్చి మొత్తం కాపులు బలిజులు అందరు కలిసి 67,25,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో 80% పోలింగ్ జరిగింది. 53,80,000. దాంట్లో 53,80,000లో 6 లక్షలు మాత్రమే 6 లక్షలు మాత్రమే వైసీపీకి వేసాను నేను. ఓన్లీ కేవలం 10% మాత్రమే, దగ్గర 10% మాత్రమే నియర్లీ అట్లేసా. ఎందుకంటే కొంతమంది నిలబడి ఉంటారు కదా, ఈ కాపు కులానికి చెందిన వాళ్ళు నిలబడి ఉంటారు, వాళ్ళకి క్రాస్ చేస్తారు కదా. ఎస్సీ ఎస్టీ మాల వీళ్ళందరూ కలిసి
ఓటర్లు వచ్చి 61,25,000 మంది, వాళ్ళు పోల్ చేసిన పర్సంటేజ్ ప్రకారం 49 లక్షల మంది పోల్ చేసి ఉన్నారు. ఆ పోల్ చేసిన ప్రకారం ఏంటంటే 60% తీసుకున్నాం ఆ ఓట్లలో. పోయినసారి ఈ పసుపు కుంకుమ దానివల్ల తెలుగుదేశానికి కూడా బాగానే పోలైనాయి పోయినసారి. కానీ ఈసారి మనం ఈ సంక్షేమ పథకాలు ఆ దిశగా అందరూ ఉన్నారు కాబట్టి విద్యా దీవెన అని ఆ దీవెన అన్ని స్కీములు ఉన్నాయి కాబట్టి 60% తీసుకుంటే 37 లక్షలు వాళ్ళ ఓట్లు పోలవుతాయి. రెడ్డి కులస్తులు 26,69,000 మంది ఉన్నారు. ఈ రెడ్డి కులస్తులు వాళ్ళు 80% పోల్ చేస్తే 14 లక్షలు 15 లక్షల మంది వరకు పోల్ చేశారు అనుకుందాం. ఎవరికి దీనికి, ఎందుకంటే నెల్లూరు అక్కడంతా కొంతమంది రెడ్లు ఉన్నారు కాబట్టి క్రాస్ చేసేదానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ శాతం కూడా తగ్గించాం మనం, తగ్గించడం జరిగింది. అదేవిధంగా యాదవులు వచ్చి 20 లక్షల మంది పోల్ చేశారు. వాళ్ళల్లో 10 లక్షలు టీడీపీకి 10 లక్షలు వీళ్ళకి పడుతుందని వేసాం. 10 కంటే ఎక్కువ పడి ఒకవేళ జగన్ గారు చెప్పినట్టు ఏదో చూడబోతారు మీరు, అద్భుతం చూడబోతారు అని అంటే ఆయన చెప్పిన ఫిగర్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. మనం వేసుకుంది చాలా లీస్ట్ ఫిగర్స్ వేసుకున్నాం అనమాట. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ 19 లక్షల మంది పోల్ చేశారు ఓట్లు. 80% దీనికి ఈ పార్టీకి ఖచ్చితంగా వేస్తుంటారు. ఎందుకంటే బీజేపీ పార్టీ పక్కన ఉంది కాబట్టి ఈ పార్టీకి ఖచ్చితంగా వేస్తుంటారు కాబట్టి 15,26,000 మంది వేస్తుంటారు. కమ్మ కులస్తులు 19,87,000 మంది ఉంటే వాళ్ళల్లో పోల్ చేసిన వాళ్ళు 16 లక్షల మంది. వాళ్ళల్లో 10% తీసుకున్నాం. 10% ఎందుకు తీసుకున్నాం అంటే కొడాలి నాని, కేసీ నాని, కొంతమంది అందరూ అబ్బాయి చౌదరి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ శాతాన్ని తీసుకున్నాం. ఓన్లీ కేవలం 10% తీసుకున్నాం. అదే గౌడ కులస్తులు దాదాపు 15,83,000 మంది పోల్ చేశారు. పోల్ చేస్తే వాళ్ళల్లో సగం తీసుకున్నాం గౌళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళ సంక్షేమం ఆడవాళ్ళు ఎక్కువగా పోల్ చేశారు కాబట్టి, మార్నింగ్ వచ్చి ఆడవాళ్ళు ఎక్కువగా ఈ క్యూ లైన్లో నిలబడ్డారు కాబట్టి, అదే విధంగా విడతల వారీగా సాయంకాలం మళ్ళా పొద్దున ఒక ఇంట్లో 6 మంది ఉంటే పొద్దున ఒక 3 మంది వచ్చి వేసేసి సాయంకాలం మళ్ళా వచ్చేసి పోలింగ్ ముగిసే టయానికి వచ్చి మళ్ళా కూడా ఇంకొక 3 వచ్చి వేసిపోయారు. చాలా ఉత్సాహంగా ఆడవాళ్ళు ఓటేశారు కాబట్టి జగన్ మీద వాళ్ళకున్న నమ్మకం ఎలాంటిదంటే అత్యున్నతమైన ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జగన్ ఇంతమంది ఇన్ని పార్టీలు చేరి అతన్ని ఈ విధంగా చేస్తున్నారనే ఒక ఇదితో ఒక సెంటిమెంటల్ గా వాళ్ళందరూ తప్పకుండా వచ్చి ఓట్లేశారు. అది వచ్చి ఏ ఓటుగా పేద బడుగు వర్గాలకు చెందిన మహిళలు తప్పకుండా జగన్కి 100% ఓటేస్తుంటారు అనేదానికి ఇంకా వేరే ఏం లేదనమాట. గౌడ కులస్తులు 15,83,000 మంది పోల్ చేశారు. వాళ్ళల్లో 50% తీసుకున్నాం. ఆర్యవైశ్యులు 10,73,000 మంది, వాళ్ళల్లో మనం 20% తీసుకున్నాం. ఎందుకంటే ఆర్యవైశ్యులుగా అది కాదు, అందుకు కాదు. ఆర్యవైశ్యులుగా మన విజయవాడలో సీను నిలబడ్డాడు. అదే విధంగా అక్కడ రాంబాబు అని ఒక ఆయన నిలబడ్డాడు ప్రకాశం జిల్లాలో, అన్నే రాంబాబు అని నిలబడి ఉన్నారు కదా. వీళ్ళందరూ కొంతమంది ఆర్యవైశ్యులు ఉంటారు కాబట్టి ఆ ఓట్లు వాళ్ళకి క్రాస్ అవుతాయి కాబట్టి ఆ శాతం వరకే తీసుకున్నాం. ఆర్యవైశ్యులు పోయినసారి కూడా టీడీపీకే ఎక్కువ వేస్తున్నారు ఓట్లు, మనగా వేయలేదు. ఇది లీస్ట్ గా తీసుకున్నాం అనమాట. బోయ కులస్తులు 7,76,000 మంది ఉంటే 50% తీసుకున్నాం. బోయే వాళ్ళు కూడా పోయినసారి బాగానే వేశారు వైసీపీకి ఓట్లు. పద్మశాలీలు 7,40,000 మంది ఉంటే దాంట్లో 370 50% తీసుకున్నాం. రజకులు కూడా 50% తీసుకున్నాం. బ్రాహ్మలు అయితే చాలా తక్కువ శాతం తీసుకున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రాబల్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాలుగా దీప నైవేద్యాలని అదని ఇదని స్కీములు, బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అన్ని కూడా జగన్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళ పర్సంటేజ్ కూడా మనం తక్కువ తీసుకున్నాం. మిగతా అన్ని కులస్తులు కలిపి అన్ని కులస్తులు ఫిషర్మ్యాన్స్ 15,74,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో 11 లక్షల మంది ఓటేశారు. ఓటేస్తే మిగతా అన్ని కులస్తులు వడ్డేరేవాళ్ళు, కురుమ, నాయి బ్రాహ్మణులు, క్షత్రియులు, కళింగులు, క్రిస్టియన్లు, యానాదులు, కంసాలి, గవర, కుమ్మర వీళ్ళందరూ కలిసి 25,21,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోల్ చేశారు. ఇవన్నీ ఓట్లు చూస్తే అంటే ఇది చాలా తక్కువ పర్సంటేజ్ మనం వేసుకున్నాం.
లాస్ట్ టైం పోలైన ఓట్లతో చూస్తే ఇది చాలా తక్కువ శాతమే పోలైందనమాట. ఓకే, మనం తీసుకుంది తక్కువ శాతం తీసుకున్నాం. తక్కువ శాతంతో శాతం తక్కువ కావచ్చు, ఎందుకంటే పక్కన షర్మిల ఓటు అటు ఇటు స్ప్లిట్ అయి ఉంటుంది. వైసీపీ నుంచి కొన్ని ఓట్లు, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా కొన్ని ఓట్లు ఆ అమ్మాయికి ఎల్లుంటుంది. ఇంతకుముందు 2000 3000 కంటే ఎవరికి ఎక్కువ రాలా, కానీ ఈరోజు ఒక 5000 వరకు పడేదానికి ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి ఒక 1000 ఓట్లు అట్లా పడేదానికి కూడా ఛాన్స్ ఖచ్చితంగా ఉందన్నమాట. ఇది ఏ పార్టీకి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఒకవేళ 5000 ఓట్లు కాంగ్రెస్ కి పడితే టీడీపీకి నష్టం అంటారా, వైసీపీకి నష్టం అంటారా? అది అది ఓవరాల్ గా మనం లెక్క వేయాలి మొత్తం. ఇండిపెండెంట్ గా నిలబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిలబడిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు నిలబడిన వాళ్ళు ఉంటారు కదా. ఆ శాతము నోటాకి ఎన్ని ఓట్లు పడి అవన్నీ ఎవరికి నష్టం అనేది అది ఎట్లా ఉంటుందంటే గెలిచే వాళ్ళని బట్టి నిర్ణయించబడుతుంది. గెలిచిన ఆయన ఒక 2000 గెలిచాడు అనుకో, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే దాదాపు 1000 నుంచి 5000 ఓట్ల మధ్య వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు 25 నుంచి 30 మంది గెలిచేదానికి ఛాన్స్ ఉంది ఈ ఎడ్జి పాయింట్ వల్ల. మనం ఏం తీసుకున్నామంటే మనం వేసిన లెక్క ప్రకారం, లీస్ట్ లెక్క ప్రకారం దాదాపు 1,50,00,000 ఓట్లు వైసీపీకి పోలవుతాయి. తక్కువ ఓట్లని మనం అనుకుంటాం. ఓవరాల్ గా పోలైంది 3,27,00,000. మొత్తంగా పోలైంది 3,27,00,000. మనం తక్కువ అనుకుంటాం, కానీ ఏంటంటే తక్కువ ఓట్లు ఉన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఓట్ల శాతం తీసేసాయి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అక్కడంతా ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందో మీరు చెప్పినట్టు ఊరు నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చినారు, ఇక్కడి నుంచి వచ్చినారు అనే శాతం అంతా వాళ్ళకి ఎక్కువ పడిపోయింది అనుకో. ఇక్కడ ఎక్కడైతే గెలుపు ఉంటుందో అక్కడ వీళ్ళ ఓట్లు కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే ఇది బేసిక్ గా ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ విధంగానే పోల్ జరుగుతుంది. పోల్ మేనేజ్మెంట్ అయితే ఏమి, వైఎస్ఆర్సీపీ పోల్ మేనేజ్మెంట్ అయితే ఏమి, అదే విధంగా వాలంటీర్లు అయితే ఏమి చాలా కృషి ఎక్కువ చేశారు. జగన్ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ పనిచేసిందని చెప్పవచ్చు. జగన్ కూడా చెప్పాడు కదా, ఏం చెప్పాడు జగన్ గారు? వెళ్తూ ఏం చెప్పారు? భారతదేశానికి ఒక దిక్సూచిగా అవబోతుంది ఎన్నిక అని అన్నాడు. కరెక్ట్, అతను చెప్పింది. భారతదేశానికే ఇది ఒక దిక్సూచి లాంటిదే. ఎందుకంటే తప్పకుండా ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా త్వరలో ఈ వాలంటరీ వ్యవస్థని తీసుకుంటారు. వాలంటీర్లు 50 ఇళ్ళకి ఒకరు, ఇది మెయింటైన్ చేయడం చాలా ఈజీ. 50 ఇంటికి ఒకరు, గ్రామానికి ఒకరు ఉన్నారనుకో. అంతకుముందు మనకి గ్రామానికి ఎట్టోళ్ళని వాళ్ళని ఇళ్ళని ఉండేవాళ్ళు. గ్రామానికి ఒకడు అనుకో ఇళ్ళన్నీ కవర్ చేయలేరు. 50 ఇళ్ళు స్కీమ్ వల్ల నేడు జగన్ విజయానికి ఇది ఎంతో గొప్ప విజయం అని చెప్పవచ్చు. ఇది గ్రామ సచివాలయాలు ఇప్పుడు పారదర్శకత, ప్రభుత్వంలో పారదర్శకత అంట. ఇప్పుడు నన్ను చూసి ఏంటి ఓటు అని అంటున్నాడు. ఎందుకేమంటున్నాడు? స్కీములన్నీ అందిస్తున్నాడు. ఎమ్మెల్యేలకు పాత్ర లేకుండా, అదేవిధంగా అక్కడక్కడ ఎమ్మెల్యేలు మార్చేదానికి, ఎక్కడో ఉన్నోళ్ళు ఎక్కడో వేసేదానికి ఈ మేనేజ్మెంట్ అంతా ఇందిరాగాంధీ అప్పుడులోనే ఇందిరా కాంగ్రెస్ అని పెట్టినప్పుడు ఎవరెవరినో ఎక్కడెక్కడో తీసుకోపోయి నిలబెట్టేది. అది ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఎవరు గొప్ప ప్రజల హృదయాల్లో నాయకుడు ఉంటే అది ఓటుగా కన్వర్ట్ అవుతుంది అనేది ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన విధానము ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, అరాజక ప్రభుత్వం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, గ్లోబల్ ప్రచారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, చెప్పగా ఏదో అనుకోవచ్చు. ఇంత మూమెంట్ వచ్చేదానికి కారణం ఏంటంటే ఈ రకంగా ఒకరు ఏమో సిద్ధం అన్నారు, ఒకరు యుద్ధం అన్నారు. యుద్ధానికి ఇంత సిద్ధం అన్న వ్యక్తి ఒకే వ్యక్తి, యుద్ధం అన్న వ్యక్తులు అంటే 100 మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇది ప్రజల పైన ఎక్కువగా చూపించిందని చెప్పవచ్చు. అందరు చెప్తున్నారు ఊరికినే ఏదో కూటమి వచ్చేస్తుందని ఎవరు చెప్పినప్పటికీ కూడా అవకాశం ఏంటంటే ఇంటి వద్దకు ప్రతి ఒక్కటి చేరిన మహిళలు ఈరోజు జగన్ గుండెల్లో ఉన్నారని చెప్పి 100% చెప్పవచ్చు. ఎందుకంటే మహిళలు
మగవాళ్ళ కంటే మహిళల శాతమే ఎక్కువ పోలింగ్ అయింది కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇప్పుడు తాగిన వాళ్ళు ఏదో బ్రాండ్లు తాగారని ఓటు వాళ్ళెంత శాతం ఉంటారు, రాష్ట్రంలో తాగుబోతే వాళ్ళు ఎంత శాతం ఉంటారు, ఊరికి చెప్పుకునేదానికి సోషల్ మీడియాలో చెప్పుకునేదానికి ఉపయోగపడేదే కానీ ఏ రకంగా తాగేవాళ్ళు తాగేవాళ్ళు అయి దొరుకుతానే ఉన్నాయి. ఇప్పుడు కూటమి కామెంట్లు చేస్తున్నట్టుగా రాష్ట్రం నాశనం అయిపోయింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయలేనంతగా పాడు చేసి పడేశారు, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మరలా దీర్ఘదృష్టి ఉన్న, దూరచూపు ఉన్న, అనుభవం ఉన్న, అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే తప్ప రాష్ట్రం బాగుపడదు అనేటువంటి కామెంట్లు. అదే అమరావతి రాజధానిగా ఉంటే డెవలప్ అవుతుందని వాళ్ళు ఊహ. అమరావతి వచ్చి ఇప్పుడు మెయిన్ రోడ్డు నుంచి మంగళగిరి నుంచి 40 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలా, అది ఏ రకంగా ఇట్ ఈజ్ ఏ వెరీ హీట్ ఎక్కువ ఉంటుంది, అంటే చల్లదనం వచ్చేదానికి కూడా పెద్ద ఛాన్స్ అనేది ఉండదు, ఓవరాల్ హీట్ ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీస్ కానీ అన్ని రోజులు ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమన్నా ఇండస్ట్రీస్ అక్కడ ఏమన్నా వచ్చున్నాయా, మీకు తెలిసి ఏమన్నా ఉన్నాయా అక్కడ ఇండస్ట్రీస్? ఏం లేవు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఎయిమ్స్ అట్లాంటి ఏదో కట్టుకున్నారే కానీ ఇండస్ట్రీస్ రాలేదు కదా. అదే కియా మోటార్స్ అనేది అక్కడ బెంగళూరుకి దగ్గరగా ఉన్నది కాబట్టి అక్కడ అనంతపూర్లో అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే అన్ని వనరులు ఉన్న వ్యవస్థ వచ్చి విశాఖపట్నం. ఎప్పుడు కూడా చూడండి మీరు, బాంబే మోస్ట్ డెవలప్ అయ్యేదానికి కారణం పోర్ట్ ఒక కారణం, ఎయిర్పోర్ట్ అయితే ఇతరత్ర కూడా చాలా కారణం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. పోర్ట్ అనే దాని వల్ల బిజినెస్ సెక్టార్లు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. వాళ్ళు తయారు చేసే వస్తువులతో విదేశాలు పంపించుకునే దానికోసం కావాల్సిన అవకాశం తక్కువ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తక్కువ, ఫ్లైట్లు వేస్తే ఎక్కువ అవుతుంది కదా. పోర్ట్లు ఉన్న దగ్గర ఎక్కువగా ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అతను వైజాగ్ అని అంటున్నాడు, తప్పకుండా వైజాగ్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఛాన్స్ ఉంటుందంటే అందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా అక్కడికి భోగాపురం ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, అన్ని రకాలుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయ్యి కొన్ని రోజులు దాన్ని టూరిజం హబ్గా చేసి విశాఖపట్నంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి, బీచ్ చాలా సుందరంగా ఉంటుంది. అదేవిధంగా ఋషికొండ అయితే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, అక్కడేమి ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఈ విషయాలన్నీ ఉన్నాయి. వైజాగ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరగా డెవలప్ అవుతుందనే విషయం తెలియక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారంటారా రాజధాని? ఇప్పుడు అమరావతిలో పెట్టేదానికి కారణం ఏంటంటే కృష్ణా జిల్లా అనేది మామూలుగా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అనంతపూర్ నుంచి వైజాగ్ పోవాలంటే 1.5 డే పడుతుంది ఖచ్చితంగా, 16 hours 14 hours పడుతుంది బై ట్రైన్ ఏదన్నా పోవాలంటే కూడా. ఇప్పుడు అదే ఇక్కడ అనుకోండి, విజయవాడ అనుకోండి, ఆయన ఏం లెక్కలేసాడు, ఆయన లెక్కలేముందో అవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే చెప్పమంటారా, ఆయన ఏదో 40,000 ఎకరాలు సిఆర్డిఏ కింద జనాల దగ్గర తీసుకొని డెవలప్ చేసి అక్కడ ఏదో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలా అది ఇది అని అన్నాడు. అవన్నీ ప్రజలు స్వీకరిస్తే చంద్రబాబు నాయుడు గారు గొప్ప హృదయంతో ఏదో చేస్తున్నారని అనుకుంటే, మొన్నే 2019లో గెలవాలి కదా ఆయన అప్పటికే చెప్పేసి ఉన్నాడు కదా, నేను ఇంత చేస్తాను, ఆంధ్రాని అది చేస్తాను ఇది చేస్తాను. కేవలం పసుపు కుంకుమ అనే ఒక ఎడ్జ్ వల్ల 10% మార్జిన్ ఉండింది జగన్కి ఆయనకి. జగన్కి వచ్చి 49% పోలైతే ఆయనకి 39% పోలైంది అనమాట ఆ ఎలక్షన్లో. 10% అనేది ఎందుకు వచ్చిందంటే ఇంకా ఎక్కువ శాతం వచ్చిండేది, జగన్ అనుకున్న సీట్లన్నీ కూడా వచ్చిండేది. ఒకటి పవన్ కళ్యాణ్ వల్ల 42 సీట్లు చంద్రబాబు గారు లూజ్ అయ్యారు. ఈ రకంగా చెప్తా ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడతాము అని అంటే నాకు తెలిసి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు 78 స్థానాలు ఉంటాయి. వీటిల్లో కొంచెం వైఎస్ఆర్సీపీ స్ట్రాంగెస్ట్ బెల్ట్ ఉంటుంది. ఓకే, కులపరంగా చూస్తే ఇక్కడ ఎక్కువగా కులస్తులు ఉంటారనమాట. ఆ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో 78 స్థానాలు ఉన్నాయి. రెడ్డిస్ ఎక్కువ ఉంటారా? రెడ్డిస్ కాదు, హరిజన్స్, యానాదోళ్ళు అంతా ఎక్కువగా ఉంటారనమాట. రెడ్డిస్ ఉన్న జిల్లాల్లో స్ట్రెంగ్తన్ గా 10 వచ్చినాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది, లాస్ట్ ఎలక్షన్ లో 10 వచ్చినాయి.
ఈసారి అన్ని రాకపోవచ్చు 10. అదేవిధంగా కడప ఉంది, కడపలో 10 వచ్చినాయి. అదేవిధంగా కర్నూలులో కూడా నియర్లీ వచ్చినాయి, ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 14 వచ్చినాయి కర్నూలులో. కాబట్టి ఏంటంటే రాయలసీమలో వచ్చి అలా జరిగింది ఓటింగ్. నాకు తెలిసి ఏంటంటే ఈ ఉండే 78 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 60 స్థానాల నుంచి 60 స్థానాల మధ్యలో వస్తాయి. దాని తర్వాత రాయలసీమ జోన్లో అక్కడి నుంచి మొదలు పెడితే ఉండే మిగతా 97 స్థానాలు ఉన్నాయి. మొదలు పెడితే వీళ్ళు చెప్పినట్టు కొన్ని జిల్లాల్లో మాత్రం వీళ్ళ హవా ఉంది. కొన్ని మూడు జిల్లాల్లో వీళ్ళ హవా పూర్తిగా లేకపోయినా కూటమి హవా ఉందంటారా? కూటమి హవా ఈస్ట్ వెస్ట్ అట్లా బూగిసలాడే కాపులు ఎక్కువగా కమ్యూనిటీ ఎక్కడ ఉందో వాళ్ళు కానీ స్టాండర్డ్గా వేస్తే, వాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ కాపులు ఉన్న దగ్గరే కాపులకి వేసి మిగతాయి కానీ జగన్కి వేసాడు అనుకో, కాపు ఓటర్లు ఉన్న దగ్గరే కాపులకి వేసి జగన్కి వేసారు అనుకోండి, అప్పుడు ఇంకా జగన్ చెప్పింది జరిగిపోవచ్చు. ఓకే, కాబట్టి మనం ఆ ఫిగర్లు వేయలేదు, ఎందుకంటే ఏదో చాలా టెన్షనల్ గా చెప్తున్నారు కాబట్టి అలాంటి ఉత్సాహమైన ఫిగర్లు మనం చెప్పడం లేదు. అయ్యా వేసేస్తారు కాపులందరూ అని చెప్పటం లేదు, అట్లా చెప్పటం లేదు. అది వాళ్ళని అట్లా పెట్టామన్నమాట. మిగతా ఎవరు ఇప్పుడు దీంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్కీముల్లో, సంక్షేమ స్కీముల్లో వాళ్ళు కూడా కొంచెం లబ్ధి పొందుంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఓటేసారా అనేది మనకి రేపు తెలుస్తుంది రాబోయే రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ గారికి ఈ ఎన్నికల్లో 90 నుంచి 110 స్థానాల మధ్యలో ఖచ్చితంగా 100% వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చి రాయలసీమలో వచ్చి ఈ రకంగా పోయినసారి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తము 79 స్థానాల్లో 20,000, 30,000, 50,000 మెజారిటీ వచ్చింది. అవన్నీ ఎంత మీరు తగ్గించుకున్నా, యాంటీ ఇన్కంబెన్సీ అటుపోయి పడినా, వేరే పార్టీ పడినా, ఎవరికి పడినా కూడా ఆ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరనమాట. 20,000 పైన ఉన్న వాళ్ళని ఏదో మార్జిన్లో గెలిచిపోతారు. 20,000 పైన ఉన్నోళ్ళు, దాని లోపల ఉన్నారు చూడు, వాళ్ళ కొంచెం అట్ట కొంచెం కొంతమందిని మార్చడం జరిగింది. కాబట్టి అలా జరిగి ఏదన్నా గెలుపు అనేది 90 నుంచి 110 సీట్ల మధ్య జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కులాల వారీగా పర్సెంటేజ్లు ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఎడ్జ్ ఉందనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ పర్సెంటేజ్ అనేది మీరు ఎలా సేకరించారు సార్? ఏది మీరు చెప్పినటువంటి కులాల వారీగా పడినటువంటి నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఇచ్చే ఫిగర్లు కూడా నేను తీసుకోవాలా. ఓకే, నేను తీసుకుంది ఎవరైనా మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు, గౌండ్లో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేసారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్ నాడి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు ఏమి ఎక్స్పోజ్ కావట్లే. ఎక్స్పోజ్ కావాలంటే సైలెంట్ ఓటింగ్ అనేది జరిగిన ప్రకారం కృతజ్ఞతాభావంతో జరిగింది. కాబట్టి జగన్ ఖచ్చితంగా సైలెంట్ గా జరిగిన ఓటింగ్ అంతా కూడాను వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అవుతుందని చెప్పి మీలాంటి సర్వే చేసినటువంటి వాళ్ళు, లేదంటే ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు కొన్ని అంచనాల ప్రకారం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కూటమికి సంబంధించి నేతలు చెప్తుంది ఏంటంటే సైలెంట్ గా పడినటువంటి ఓటింగ్ అంతా కూటమికే ఫ్లెక్సిబుల్ గా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, రాష్ట్రాన్ని ఆయన సర్వనాశనం చేసినటువంటి విధానం కావచ్చు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళంతా వన్ సైడ్ గా కూటమికే ఓట్లు వేశారు అనేటువంటి కామెంట్లు కూడా రన్ అవుతున్నాయి. అదంతా ఉత్త మాటలు. జనరల్గా ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. పోయి చంద్రబాబు నాయుడికి వేయలేక ఇష్టపడిన వాళ్ళు పోయి అక్కడ పోయి వేయరు. ఓకే, ఎవరైనా కూడా ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి కావాలంటే మీరు జనరల్ గా వ్యతిరేకత ఉంటే ఓటింగ్ అదే వ్యతిరేకత ఎందుకు డబ్బు ఇద్దరి దగ్గర తీసుకుంటారు కదా, ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే కదా వేస్తుంటారు. అది తెలుసు కదా మీకు. దాని వల్ల ఏమైనా చర్చ ఉందా? లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పంచారు, వాళ్ళకి ఇష్టం ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓవరాల్ గా వాళ్ళే చెప్తుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఎవరికి వేయాలో అట్లా అన్నమాట. అందుకోసం ఏంటంటే జనరల్గా వచ్చి అలాగా వ్యతిరేకత అనేది 11-12 గంటల దాకా ఓటింగ్ జరిగేటట్టు ఉండదు. ఓకే, ఎవరికైనా ఇష్టం లేదనుకో
ఇష్టం లేదు అని అనుకో గమ్ము కూర్చుంటారు ఇంట్లో. ఓకే. అర్థం కాల, ఓ తరుముకొని తీసుకొచ్చారు వాళ్ళు, ఎవరు వాలంటీర్లు. రాండి 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 టైం అయిపోతుంది అని చెప్పి అలా అదే చెప్పాను కదా, వాళ్ళ పాత్ర చాలా ఉంది. జగన్ ఈరోజు గెలిచాడంటే కార్యకర్తలు డల్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈ విధానం వచ్చిన తర్వాత, వాలంటరీ విధానం వచ్చిన తర్వాత కార్యకర్త చేతికి ఏమి జరుగుబాటు లేదనమాట. ఓకే. దానివల్ల కార్యకర్త డల్గా ఉన్నాడు. కార్యకర్త కేవలము ఈ డబ్బు పంచేదానికే వాళ్ళని వాడారు మొన్న. ఓకే. ఓటర్కి డబ్బు పంచేదానికే వాడారే కానీ ఇతరత్ర ఏ విషయంలో కూడా అప్పుడప్పుడు ఏదో మీటింగులు జరిగినప్పుడు జనాలు దమ్మని ఇట్లా అలాగ వాడారు. వాలంటీర్లు అనేవాళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేయడము, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వాళ్ళపైన ఏదో 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి ఇవన్నీ చెప్పడం అని అంటే వాళ్ళ ఎంత శక్తి ఉందో అనేది ఆలోచించాలి. ఓకే. మీరు ఆలోచించాలి. చంద్రబాబు ఎందుకు అది ఎజెండా మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కదా, ఎందుకు పెట్టాడు అని అంటారు, అందుకే పెట్టారు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇది ఊరికినే ఏదో ఒక మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు 2019 ఎలక్షన్ జరిగినప్పటి నుంచి రోజు ఏదో ఒకటి చేస్తుంటే ఇది గ్లోబల్ ప్రచారము. 2019 ఎన్నికలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు గెలిచేస్తున్నారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, ఇట్ట అయిపోతున్నాడు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. 151, 23, 3 అంటే దాన్ని బట్టి లెక్కేసుకో. ఎందుకు 23 మంది ఈయన పార్టీ నుంచి వెళ్ళారు, అక్కడ 3 ఎంపీలు వెళ్ళారు, 23 మంది వెళ్ళారు, వాళ్ళే గెలవగలిగారు. కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క చైతన్యం ఏందనేది మనం ఆలోచించాలి. బయటపడింది. ఈరోజు అంతమంది పోల్ చేసేదానికి అంతమందికి జగన్మోహన్ రెడ్డి ఏం కక్షిదారుడు కాదు కదా, అంతమందికి ఏదైనా వ్యతిరేకమైన వ్యక్తి వీళ్ళ పాలసీలు నచ్చి అంటే తరలి వచ్చి వేశారా అని చెప్పి వీళ్ళు చెప్పే మాటలు అవన్నీ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యాదీవెన అయితే, చిన్నపిల్లల చదువులు అయితే, అదైతే ఇంగ్లీష్ మీడియం చదువులు అవి ఇవి అన్నీ కూడా కొంచెం పేద బడుగు వర్గాలకి కొంచెం మనసులో ఉండే కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ధర్మంగా వాళ్ళు ఓటేశారని మనం అనుకోవాలి. ఇంకా అంతకంటే దీంట్లో ఏమి ఆధారం ఏమి లేదు. ఓకే. వేసారు, ఖచ్చితంగా వాళ్ళ ధర్మంగా వేశారు అని మనం చెప్పవచ్చు. ఓకే. అయితే అసలు కూటమి ఫామ్ చేయడానికి గల కారణాలు అడిగితే, కూటమిలో ఏ పార్టీకి ఉపయోగపడుతుంది అనేటువంటిది కూటమి కట్టారు. గత సంవత్సరంన్నరగా చూసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వం కాబట్టే కంపల్సరీ 3 కలిసే పోటీ చేస్తాము, బీజేపీని ఒప్పిస్తామని చెప్తూ ఉన్నారు. ఫైనల్గా టీడీపీతో జతగట్టారు, బీజేపీలో ఉంటూనే ఆ తర్వాత బీజేపీని కూడా మళ్ళీ కూటమిలో తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను, తిట్లు తిన్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ గడ్డలు పట్టుకున్నా అనేటువంటి కామెంట్లు కూడా ఆయన స్వయంగా చేశారు. ఇప్పుడు పోయినసారి 2019లో ముస్లింలు అతనికి కాంబినేషన్ లేదు కాబట్టి ముస్లింలు వచ్చేసి 37% ఓట్లు వేశారు టీడీపీకి. ఇప్పుడు ఈ కూటమి కట్టిన దానివల్ల ఆ ఓట్లు పోయినట్టే కదా. ఓకే. ఇప్పుడు అది కాక 37% కంప్లీట్ గా పోయినట్టే అంటారా? కొంతైనా వీళ్ళకి ఏదైనా పోలైంటే కొంత పోలైంటే కదా. వైసీపీకి 57% అయినాయి, 57.96% పోయినసారి అయినాయి. ఈసారి అది ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనం 80% తీసుకున్నాం. పోలైన ఓట్లలో 80% తీసుకున్నాం. అందుకే ముస్లిం ఓట్లు 15 లక్షలు తీసుకున్నాం, పోలైన ఓట్లలో 15 లక్షలు తీసుకున్నాం. అందుకే లెక్క ప్రకారం ఏంటంటే పోయినసారి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మగవాళ్ళు 50.3% ఓట్లు వేశారు, ఆడవాళ్ళు 48.95% వేశారు ఓట్లు. టీడీపీకి 39.69, ఆడవాళ్ళు వచ్చి 45.06 వేశారు. ఏది పవన్ కళ్యాణ్ చేర్చకుండా వేశారు. ఈ 45 పాయింట్లు ఎందుకు వేశారంటారు? లాస్ట్లో 10,000 పసుపు కుంకుమ ఇచ్చారు కదా, ఈ లేడీసే కదా దీని బెనిఫిట్స్. దానివల్ల ఈ ఓటు ట్విస్ట్ అయింది. అట్లా ఈ ఓటు ట్విస్ట్ అయింది. ఈ పవన్ కళ్యాణ్ వల్ల 42 సీట్లు లాస్ అయ్యాడు.
అది జరిగింది. చంద్రబాబు నాయుడు 42 సీట్లు లాస్ట్ ఎలక్షన్లో చూసుకోండి మీరు కావాలంటే. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి 42 సీట్లు లాస్ అయింది అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి యాడ్ అవడం వల్ల 42 సీట్లు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? ఎవరు? కూటమి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, 90 నుంచి 110 మధ్య అని చెప్తున్నాం కదా. మిగతా వాళ్ళు 23 లాస్ట్ టైం గెలుచున్నారు. 70 అట్లా ఆ ప్రాంతంలో ఆగిపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పంటావా, ఆగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. 23 వచ్చారు, ఈ 23 అనుకో, ఎంత అవుతుంది? 69 అవుతుంది. అర్థం కాల. అంటే ఏంది, ఇంత గొడవ చేసి ఇంత హంగామా చేసి ఇన్ని పార్టీలను చేర్చిన దానికి ఆ ఓట్లు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రేరేపణ చేసే ఓట్లు ఎవరు? ఓన్లీ కాపులు ఓట్లు ప్రేరేపించేస్తారు. వాళ్ళు కాపులు ఏ జిల్లాల్లో ఎక్కువ ఉంటారు? ఈస్ట్ వెస్ట్ అక్కడ ఉంటారు. ఇప్పుడు అటు వైజాగ్ పక్కన తీసుకుంటే వాళ్ళు పెట్టరు అనమాట. కాబట్టి ఏంటంటే పోయినసారి జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి కాస్త తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. అంత కాదు, ఓట్ల శాతం ఎక్కువ రావచ్చు. టీడీపీ గెలిచే దగ్గర ఎక్కువ ఓట్లతో గెలవచ్చు. ఏది ఇంత హంగామా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఉండే కాన్స్టిట్యున్సీల్లో, అక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఈ కాపులు వీళ్ళు ఓట్లు వేస్తే ఎక్కువ శాతం రావచ్చు. కానీ గెలుపు అనేది ఈ గెలుపు అనేది మాత్రం వైసీపీకే ఉంటుంది. తక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు, తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లలో గెలుస్తుంది వైసీపీ. మెజార్టీ అంటే గెలిచిన నియోజకవర్గాల్లో మెజార్టీ తక్కువ వచ్చినా కూడా గెలిచే స్థానాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంటే అయ్యే మామూలుగా ఏది మ్యాజిక్ ఫిగర్ కి ఇదిగా లేదు. జగన్ అనుకున్నట్టు అన్ని జరిగిపోయి అందరూ అంటే ఏదో వేసేసారు, లోపల అన్ని కులాలు అంతా వేసేసి ఉన్నారు అని అనుకోండి. అతను లాస్ట్ టైం వచ్చిన ఫిగర్ దాటినా ఆశ్చర్యం లేదు అంతవరకు. ఇది మనం చెప్పే లెక్క. ఇది మనం ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్గా అన్ని అనలైజ్ చేసిన తర్వాత మనకున్న రాజకీయ జ్ఞానం ప్రకారం మనం చూసిన ఎన్నికలు 2014లో చంద్రబాబు నాయుడు వస్తాడని వైవి సుబ్బారెడ్డితో నేను చెప్తే వారు కూడా ఎందుకు వస్తాడో అది లేదు ఇది లేదు ఏదో మాట్లాడుతున్నా అని అన్నాడు. 2014లో చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఉందన్నా అని చెప్పడం జరిగింది. 2019లో 110 సీట్లు వస్తాయని మనం చెప్పాం. అది 110 కాస్త పోయింది కాబట్టి ఇంకా మనం ఈ 110 కాస్త ఎక్కువైపోయింది. అది ఎవరు భారతదేశంలో పెద్ద పెద్ద టైమ్స్లో అయితే ఎవరైతే సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలే ఇన్ని సీట్లు వస్తాయని. ఎవరో కొంతమంది 120 130 వస్తాయని చెప్పారే కానీ 151 వస్తాయని చెప్పి ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. అది ఆ లెక్క ఎవరు దొరకలేదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేజర్గా చెప్పేది ఏంటంటే జగన్ మీద నాకు తెలిసి ఈ మహిళా వర్గంలో కొంచెం సింపతి ఎక్కువ ఉండి వాళ్ళు ఎక్కువ ఓట్లు వేసారని అనుకుంటాం. ఇప్పుడు రెడ్డి కులస్తులు తప్పకుండా మేజర్ పర్సెంటేజ్ వేస్తారు. వేసే ప్రాంతాలంతా అయ్యే అక్కడ మాచర్ల, గురజాల, నరసరావుపేట ఇవన్నీ కొంచెం రెడ్లు ఉండే కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు అక్కడ పోయినసారి 30,000 పైన మెజార్టీలు వచ్చున్నాయి. అవన్నీ చెప్తుంటే అసలు ఇప్పుడు 71లో నేను చెప్పాను కదా, శ్రీకాకుళంలో 20,000 పైన మెజార్టీ వచ్చింది. శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 5 స్థానాల్లో వచ్చింది ఎక్కువ, విశాఖపట్నంలో 4, ఈస్ట్ గోదావరిలో 7 కాన్స్టిట్యున్సీల్లో వచ్చున్నాయి, వెస్ట్ గోదావరిలో 6, కృష్ణాలో 2, గుంటూరులో 6, ప్రకాశంలో 5, ఇది 20,000 కంటే ఎక్కువ మెజార్టీ. నెల్లూరులో 7, కడపలో 10, కర్నూలులో 11, అనంతపూర్లో 6, చిత్తూరులో 9, 79. జగన్ 90,000తో గెలిచాడు. మిగతా 50, 30, 20 లీస్ట్ వేసాం. 20 లీస్ట్ వేస్తే 79 మంది ఉన్నారు. ఏది 151లో 79 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు 10,000 లోపు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది 10,000 లోపు ఉండేవాళ్ళు గెలిచిన వాళ్ళు కొన్ని దగ్గరలో ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు, తిరుపతి, ఇంకోటి విజయవాడ బోండా, అదే మన అతను గెలిచాడు కదా బోండా ఉమా మీద, మన
మల్లాది విష్ణు మల్లాది విష్ణు. గెలిచిన కాన్స్టిట్యున్సీ, ఇట్లా కొంచెం మార్జిన్ తక్కువగా గెలిచిన స్థానాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని మాత్రమే ఉన్నాయి. ఓకే. ఎవడైనా 8,000 పైన 10,000 పైన గెలుచున్నారు దాంట్లో కూడా. కాబట్టి అంటే వాళ్ళందరూ గెలుస్తారా అని చెప్పేదానికంటే ఇక్కడ 79 ఫిగర్ ఉంది కాబట్టి అక్కడ ఈ జిల్లాల్లో ఎక్కడ మనం వేసిందేమో ఈ 79 ఫిగర్ వేసాము. ఈ గుంటూరు జిల్లా ఇప్పుడు ఈ 6 వచ్చింది 30,000 పైన. 30,000 పైన మెజారిటీ ఉన్నాయి, తగ్గచ్చు కదా. తగ్గినా వాళ్ళు రావచ్చు కదా. అంతే కదా. ఈ 30,000 అట్టు పడేదానికి అంత ఆస్కారం ఏమి ఉండదు కదా. అంత వ్యతిరేకత అయితే లేదంటారు. అంత వ్యతిరేకత అయితే లేదు. ఈ ఊరికినే ఇది ప్రచార వ్యతిరేకత తప్పితే జనంలో జగన్ ఉన్నాడు. ఎన్ని స్థానాల్లో పార్టీ గెలుస్తుంది, ఎంత మెజారిటీతో పార్టీలు గెలుస్తాయి అనేది పక్కన పెడితే మెయిన్ గా చూసుకుంటే కుప్పం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంతోనే స్టార్ట్ చేశారు. వైనాట్ కుప్పం అనే దాంతో స్టార్ట్ చేసి వైనాట్ 175 వరకు వెళ్ళిపోయారు. అసలు కుప్పానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే పక్కన గతంలో కూడా చూసుకుంటే లాస్ట్ 2019 ఎలక్షన్స్ లో దాదాపుగా 38,000 మెజార్టీతో గెలిచే చంద్రబాబు గారు. కానీ దాంట్లో దాదాపుగా 30,000 నుంచి 40,000 ఓట్లు చెన్నైలో ఓటింగ్ ఉండి ఇక్కడ ఆంధ్రాలో ఓటింగ్ ఉండేటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. చెన్నై వాళ్ళు కాదు, బెంగళూరు వాళ్ళు ఉంటారు. బెంగళూరు పక్కన ఉంటది కాబట్టి బెంగళూరు వాళ్ళు ఉంటారు. కుప్పం అనేది బెంగళూరులో ఉంటది కాబట్టి బెంగళూరు పక్కనే ఉంటుంది. చెన్నై అంటే చాలా దూరం. చెన్నై వాళ్ళు నెల్లూరు ఓటర్స్ ఎక్కువగా, ఆత్మకూరు, నెల్లూరు, కనిగిరి, పామూరు ఈ కాన్స్టిట్యున్సీలో చెన్నైలో ఉండే ఓటర్లు ప్రేరేపించగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళు ఇటు కృష్ణా జిల్లా వాళ్ళు వీళ్ళు ఉంటారు. క్రాస్ ఓటింగ్ ఎక్కడైతే ఉందో లేదంటే అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటింగ్ ఉన్నాయన్నీ కూడా దాదాపుగా నిలువరించడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది దీనికి ఆధార్కి లింక్ చేయమన్నారు కదా, ఎవరు చేయలేదు చాలా మంది. ఆధార్కి అప్లింక్ చేయమన్నారు. ఆధార్ ఏది ఓటర్ ఐడిని ఆధార్కి లింక్ చేయమన్నారు. లింక్ చేస్తేనే రెండో ఓటు పోద్ది. లింక్ చేస్తేనే రెండో ఓటు పోద్ది బ్రదర్. లేకపోతే 2 ఓట్లు అట్టాగే ఉంటాయి కదా. ఉంటాయి. సో ఇప్పుడు ఉంటాయి కాబట్టే కదా వాళ్ళు చూసుకుంటే కుప్పంలో పరిస్థితి ఏంటంటారు చంద్రబాబు లెక్క ప్రకారం హైదరాబాద్ సిటీలో మన ఓటింగ్ తగ్గింది. ఎందుకు తగ్గింది? వీళ్ళందరూ ఆడపోయారు. వీళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఓట్లు ఉన్నారు. పోయినసారి మల్కాజ్గిరిలో మనం రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా ఎంపీగా. గెలిచినప్పుడు అప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది? పర్సంటేజ్ తక్కువ ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఆంధ్ర ఓటర్లందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు కదా. అది జరిగింది. కాబట్టి ఏంటంటే డబల్ ఓటు ఉన్నట్టే కదా. ఆ డబల్ ఓటు ఉంటేనే కదా పోగలుగుతారు. దీన్ని వదులుకోరు, దాన్ని వదులుకోరు. అందుకోసం అన్నమాట. సో ఇప్పుడు ఆ యాంగిల్లో కుప్పం పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం కుప్పం 30,000 పైన మెజారిటీతో గెలిచాడు కదా. దొంగ ఓట్లు తీశారు, అవి తీశారు, ఇవి తీశారు అని చెప్పిన మనం దాన్ని ఎలా కుప్పము నువ్వు నన్ను అడగకూడని క్వశ్చన్ ఏంటంటే కుప్పం ఒకటి అడగకూడదు, పవన్ కళ్యాణ్ గురించి అడగకూడదు. ఎందుకంటే అవన్నీ ఏంటంటే అవన్నీ వచ్చి కులపరంగా జరిగిన పోలింగ్. కుప్పం తీసే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అవుతాడని ఏదైనా క్రాస్ ఓట్ ఏదైనా అవుతాడేమో అనుకొని చేసి ఉన్నారేమో. ఆ బెంగళూరు వాళ్ళు వచ్చి ఓటు వేసుంటారు, రాజులు వాళ్ళందరూ ఉన్నారులేండి అక్కడ. వేసారేమో, ఏం జరిగిందో అది తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆడ మెయిన్గా క్యాస్ట్ ఓటే కదా ఎక్కువ ఉండేది. 90,000 వరకు ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి అవన్నీ మనం చెప్పలేము. అవన్నీ చెప్పలేమంటే ఇప్పుడు జగన్ ఆ రోజు అనౌన్స్ చేశాడు కదా ఆమెని, అది ఎంతవరకు పనిచేసింది, అది అది ఎంతవరకు పనిచేసింది అని చూసిన తర్వాతనే దాన్ని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్ ఉండే కాన్స్టిట్యున్సీ పోయినసారి అతను 5,000 మీద గెలిచాడు. ఎవరు? రామకృష్ణారెడ్డి 5,000. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 5,000 మీద గెలిచాడు. ఇప్పుడు 5,000 ఇప్పుడు ఎంత యాంటీ ఉన్నా ఇప్పుడు లోకేష్ గెలిచేదానికి ఛాన్స్ ఉండొచ్చు కదా. 5,000 కదా. అక్కడ కానీ 30,000-40,000 కానీ వచ్చుంటే 30,000 కానీ వచ్చుంటే లోకేష్ లేదు ఛాన్స్. 5,000 కదా, 5,000 ఎట్టయినా కావచ్చు కదా.
5,000 ఎట్టైనా కావచ్చు కదా. అది అవన్నీ ఇప్పుడు ఆ 3 వచ్చేసి చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ఆ 3 చెప్పాలంటే కొంచెం ఏంటంటే కొంచెం ఇది ఒక టైట్ ఎలక్షన్ లాగా జరిగింది. మనం ఇక్కడ 3 నియోజకవర్గాల్లో కూడా టైట్ పొజిషనేనా? ఏది పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు. అంటే ఇటు వాళ్ళు వీళ్ళు మేము గెలుస్తామని చెప్తారు, అటు వాళ్ళు మేము గెలుస్తామని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు తెలుస్తుంది. అంటే ఎందుకు చెప్పలేమంటే మేమేదో 20,000 తీసేసాము అక్కడ ఓట్లు, దొంగ ఓట్లు, గెలుస్తాడు అతను, చంద్రబాబు ఓడిపోతున్నాడు, అది అంటే ఇదంతా ఏంటంటే యూట్యూబ్ కోసం పనికొచ్చేదానికి పనికొస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఆయన కూడా ఆఫ్టర్ ఎలక్షన్ కామెంట్ చేశారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నారు అని. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పినా లేదు, రాయలసీమలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఆయన మాటకు ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ప్రజలు కొంచెం ఆయన మాట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో ఆయన చెప్పిన తర్వాత కూడా చాలా మంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నారు అనేటువంటిది అంచనాకు వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జీవితాంతం శత్రువు చంద్రబాబు. కాలేజీలో చదువుకునే రోజుల నుంచి అతనికి శత్రువు. కాబట్టి ఆ ఎన్ని మాటలు మనం తీసుకోవాల్సినంత అంటే ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుంటారు, ఆయనకు తెలిసిన ఇది ప్రకారం ఆయన చెప్పుంటాడు. కాబట్టి నాకు తెలిసి అయితే ఇదే బాస్ జగనే ముఖ్యమంత్రి అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 100% చెప్పవచ్చు. ఓకే. సో ఏ స్థానాల్లో ఈ మెయిన్ స్థానాలు చూసుకుంటే ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు అనేది పక్కన పెడితే మాత్రం ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే. ఆ ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఈ ఎక్కువ పోలైన ఓట్లన్నీ కూడా అతనికి అడ్వాంటేజే, కానీ ఇతరత్ర ఏ పార్టీకి అడ్వాంటేజ్ లేదు. ఊరికనే అనుకునేదానికి ఈ 4 రోజుల జూన్ 4వ తారీఖు వరకు మాట్లాడుకునేదానికి ఉపయోగపడే మాటలే, కానీ ఇది మనం ఎవరైనా చెప్పుకోవచ్చు. ఏ మీడియా మనం జనరల్గా చెప్తున్నాము, ఉన్న లెక్కల ప్రకారం చెప్తున్నాము, అంతేగాని నేనేం పర్సనల్ ఇదితో ఏం చెప్పటంలే. ఉన్నది వాస్తవం తెలియజేస్తున్నా జనానికి, ఈ రకంగా పోలేంది, ఈ రకంగా పోలేంది. కాబట్టి జగన్ మాట్లాడిన మాటల్లో ఏ రకమైన తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా ఉండేదానికి కారణం అదేను. ఇతరత్ర ఏంటంటే రాజకీయాల్లో కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎక్కువ శాతం పోలేదరికి వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది కొంచెం ఏందో అన్న ఒక థింకింగ్ లో కూడా ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే పోయినసారి 80% అయింది ఓటు, 80కి 2% ఇప్పుడు ఎక్కువైంది అంతే. 2% కంటే 80% కంటే 6 లక్షల ఓట్లు ఎక్స్ట్రాగా పోలేని. ఈ 6 లక్షల ఓట్లు అంటే 6 లక్షల ఓట్లు ఎవరికి పడతాయో పోయినసారి లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ కి దగ్గర 1.4% వచ్చింది. 1.4% అంటే వచ్చింది ఓట్లు. కాన్స్టిట్యున్సీకి 2,000 వేసుకున్న యావరేజ్న 3.5 లక్షల ఓట్లు దానికి వచ్చినాయి. ఈసారి కొంచెం పెరగచ్చు, అర్థం వల్ల అది ఏ రకంగానా అనుకోవచ్చు మనం. కాకపోతే విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంచనా రిపోర్టు. జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటిది వారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.